ఇవాళ వీడు కాంగ్రెస్ వాడు కూడా భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ మారిపోయింది. రేవంత్ రెడ్డి ఎవడో కాదు, వాడు ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్త. భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి ఏబీవీపీ కార్యకర్తనే వీడు రేవంత్ రెడ్డి అనేటోడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హుజరాబాద్ ఎన్నికలకు ముందు దస్పల్లా హోటల్లో ఈటెల రాజేందర్తో మీటింగ్ పెట్టుకొని అక్కడ బలహీన అభ్యర్థిని పెట్టి హుజరాబాద్లో బీజేపీని గెలవడానికి సహకరించి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టినోడు బీజేపీకి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. రేపు కూడా కంప్లీట్గా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే పనుల్లో వాడు బిజీ ఉన్నాడు. ఎంపీ ఒకనాడు తెలంగాణ గురించి కేంద్రాన్ని నిలదీయాడు, కాళేశ్వరానికి జాతీయ హోదా గురించి మాట్లాడు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు, ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడు, ఐటీఐఆర్ రద్దయింది దాని సంగతి ఏందన్నాడు. వీడు మల్కాజ్గిరి ఎంపీ పొట్టోడు, ఆ కంటోన్మెంట్ ఏరియా వీని దాంట్లోనే వస్తుంది, ఆ రోడ్లు మూసేస్తున్నారు డిఫెన్స్ వాళ్ళు, దాని సంగతి ఏందన్నాడు. ఎంతసేపటికి కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుడు ఈ సన్నాసిగాడు. మొన్న మీరందరూ కూడా చూసిర్రు, వాని మేనల్లుడు ఎల్ల దొరికిండు. ఇక వీడి నీతులు చెప్తాడు సమాజానికి. వాని మేనల్లుడేమో దాంట్లో దొరుకుతాడు, వీడి నీతులు చెప్తాడు సమాజానికి. ఇటువంటి బుట్టా చోరుగాళ్ళు అంతా చేరి తెలంగాణను ఆ బీజేపీ బట్టెబాజుగాళ్ళ కప్పచెప్పాలనే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాలి తెలంగాణ సమాజం. అందరికి వందనాలు. కల్వకుంట్ల జీతగాడు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈరోజు మరొకసారి తన నోటి దూల కోసము, కేసీఆర్ మెప్పు కోసము కల్వకుంట్ల వాళ్ళు ఒక బుక్ ఎక్కువ వేయాలనో ఏందో మరి మా అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారిని మరి అవాకులు చెవాకులు పేలడం జరిగింది. ముఖ్యంగా ఆయనను మరి బాడీ లాంగ్వేజ్ పైన, ఆయన ఉన్న ఫిజికల్ దానిపైన, పొట్టోడు మల్కాజ్గిరిలో ఒక పొట్టోడు గెలిచిండు, హుజరాబాద్లో ఈ పొట్టోడు ఆ పొట్టోని గెలిపించిండని మరి బాడీ లాంగ్వేజ్ పైన, ఫిజికల్గా ఆయన పైన మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరే బాల్క సుమన్, మరి నువ్వు నీ కవిత ఎంత పొడుగున్నది? రేపు కవిత పొడుగు ఎంత పొడుగున్నదో మరి కొలుచుకొని వస్తావా నువ్వు? లేకుంటే తీసుకొని వచ్చి ఇద్దరం అమరవీరుల ముందు కొలిపిద్దాం, ఆమె ఎంత పొడుగుందో ఈమె ఎంత పొడుగుందో? లేకుంటే మీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని తీసుకొని వస్తావా? పొడుగు ఎంత ఉన్నాడు, పొడుగున్నాడు ఎంత ఉంటుంది తీసుకొస్తావా నువ్వు? ఒక బినామీగా కేసీఆర్ వాళ్ళ ఇండ్లల్లో నువ్వు పనులు లెక్క పనిచేసి వాళ్ళ వాళ్ళు మూతులు నాకుండా బతికేతో నీకెందుకు భయ నీకు? నువ్వు ఎందుకు ఇసోని మాటలు మాట్లాడుతున్నావు? బాడీ మీద ఎందుకు మాట్లాడుతావు? వాళ్ళు మెచ్చుకోవాలని అంత షోక్ ఉందా నీకు? ఆల్రెడీ మొన్న ఇదివరకే మా సంగారెడ్డి ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు నీ గురించి అనేక సార్లు చెప్పిండు. నువ్వు ఉస్మానియాలో ఆల్రెడీ 2-3 మీద మెడల్ పిసికి చంపినావని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఆల్రెడీ నీ మీద. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ బయటికి తీస్తాం. ఆ పిల్లలు అక్కడ చాలామంది అమరులై చచ్చిపోతే నువ్వు పదవి పైన ఎంజాయ్ చేసుకుంటా ఉన్నావు. అంతేకాకుండా మరి ఇదివరకే మొన్న నువ్వు ఇళ్లలో పోయినావు, నువ్వు ఇళ్లలో కొత్త ఇళ్లలో పోయినావు, నీ మీద 100 కోట్ల ఆస్తులు సంపాదించిన ఎట్లా సంపాదించుకున్నావు నువ్వు? ఒకసారి ఆల్రెడీ లేడీస్ ఇద్దరు నీ పైన కంప్లైంట్ ఇచ్చి ఆరోపణలు చేసిన గాంధీ భవన్ కూడా వచ్చిపోయినారు వాళ్ళప్పుడు. గజలకాంత మా దగ్గరికి వచ్చి అప్పుడు మాట్లాడినరు. నువ్వు నీ గురించి చెప్తున్నా, నువ్వు మాట్లాడేటోనివైనా, నువ్వు ఆరోపణ చేసేటోనివైనావా? బిడ్డ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నీ ఆస్తి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరికి బినామీలాగా ఉన్నావు, ఎంతెంత సంపాదించినావు, నీ మీద ఎన్ని పైసలు ఎట్లొచ్చినాయి అన్ని బయటికి తీస్తాం. అన్ని బయటికి తీసి మళ్ళీ అది ఎవరి ఖజానా, ప్రభుత్వ ఖజానాకి ఎట్లా పోవాలో మేము అట్లా పంపుతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీ గువ్వల బాలరాజ్ ఎంత పొడుగున్నాడు, మీ జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంత పొడుగున్నాడు, మరి మీ ఎమ్మెల్యేలు అందరూ పడుకరా పొడుగోలో నేర్దాంపా. మీ ముఖ్యమంత్రి చెప్పినా నేను అట్లా తిట్టుమని, పొట్టోడు గిట్టోడు అని అట్లా అన్ననికి మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో బాల్క సుమన్. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. మీకు టైం దగ్గర పడ్డావు నా కొద్దీ, నీకు మీ నాయకులందరికీ టైం దగ్గర పడుతుంది. ఇక చదువుకపోయే టైము మన కొత్త సెక్రటరీలో పోకముందే ఇంటికి మన బిచాన కట్టాల్సి వస్తుందని అవాకు చెవాకులు ఎవరికి నోటికి వస్తే అంత మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము వెంటనే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా నీకు హైట్లు చూసుకోవాలి, హైట్లను బట్టి తిట్టుకుందామంటే రేపు నీ కవితను, నీ కేటీఆర్ను, మీ జీవన్ రెడ్డిని, గువ్వల బాలరాజును నువ్వు అందరినీ తీసుకొని రాండి. మేము కూడా వస్తాం. మన హైట్ మనం కోసుకొని తిట్టు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.